పెట్టుబడిదారీ వ్యవస్థకి లీడర్గా ఉందో భారతదేశం కూడా అదే స్థితిలో ఉంది. ఇవాళ కోర్ట్స్ లేవు. అంటే గతంలో ఉన్నటువంటి 29 చట్టాలని, అంబేద్కర్ గారు చేసినటువంటి చట్టాలతో సహా మొత్తం చట్టాలను తీసేసి 4 కోర్ట్స్ కింద చేశారు. ఆ 4 కోర్ట్సే కాకుండా గత నెలలో ఒక అద్భుతమైనటువంటి ఒక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం దాన్ని ఏమంటారంటే కార్మిక ధర్మనీతి 2025 అన్నదాన్ని చేస్తూ అందులో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు వాళ్ళు. ఏమిటి అన్నారంటే యాన్షియంట్ టెక్స్ట్ సచ్ యాజ్ మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, నాదస్మృతి, శుక్రనీతి, అర్థశాస్త్ర వీటిని ఆధారంగానే కార్మిక నీతి ఉండబోతోంది. మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుచేతనంటే ఈ దేశంలో వచ్చినటువంటి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ రూపం మారింది. గతంలో 19వ శతాబ్దంలో కానీ 20వ శతాబ్దంలో కానీ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థగా లేదు. ఇప్పుడు కొత్తగా జవసత్వాన్ని పుంజుకుంది, ప్రపంచవ్యాప్తంగా అల్లుకుంది, కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసుకుంది. మార్క్స్ రాసే నాటికి పెట్టుబడిదారీ వ్యవస్థలో లేదు. అది అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫస్ట్ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉంది. ఇప్పుడు మరి రేపటికి 21వ శతాబ్దం మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. అంటే 26లోకి ప్రవేశిస్తున్నామంటే 20వ శతాబ్దం మధ్యలో ఉన్నాం. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దీని తాలూకు రూపాలు ఏమిటి, ఇది కార్మికుల్ని ఏ విధంగా లోపరుచుకుంటుంది, గతంలో లాగానే ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అంటే ఎందుచేతనే మనం ఏమవుతుందో పాపం బాబ్జీ గారే కాదు, మన సిఐటి వాళ్ళే కాదు, కమ్యూనిస్టులే కాదు, అందరూ కూడా గందరగోళంలో పడిపోవడానికి కారణం ఏమిటి అంటే మనమేమనుకుంటున్నాము, గతంలో చదువుకున్నటువంటి వాళ్ళము ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ మతము కలుస్తాయా? కలవు కదా. ఇప్పుడు చదివి వినిపించేనా మీకు? అంటే తన రూపాన్ని, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థే తనకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలన్నీ తన లాక్కుంటుంది, కొత్త వ్యవస్థలు సృష్టిస్తుంది, ఆ వ్యవస్థలకు అనుకూలంగా తన మెసేజ్ని వీటి ద్వారా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక సర్వే ప్రకారం ఆంధ్రదేశంలో 76% మహిళలు రోజు టీవీ చూస్తారు. పిల్లలు 7 గంటలు 8 గంటలు మొబైల్లో ఉంటారు. మొత్తాన్ని సరుకు కింద తయారు చేశారు. ఈ కల్చర్ని, మీ సినిమాని, మీ వ్యవస్థలన్నిటి కింద సరుకు కింద తయారు చేసి ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు. ఆ అమ్మే క్రమంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సినిమాలని, అన్ని ఛానల్స్ని వాళ్ళే కొనుక్కున్నారు, వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. అంటే ఒకప్పుడు ప్రత్యేకంగా వ్యవస్థ ఉంటుంది అన్నది ఏమీ లేదు. పట్టుదారీ వ్యవస్థ మొత్తం కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఎంతగా వెళ్ళింది అంటే అమెరికాలో ఏ విధంగానైతే మొత్తం ఆర్థిక వ్యవస్థని, క్యాపిటల్ మార్కెట్ ఏ విధంగా అంటే వాళ్ళ జాతీయ ఆదాయం 100 ఉంటే 250% అలాగైతే అక్కడ పెరిగిందో, భారతదేశంలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థని షేర్ మార్కెట్ ద్వారా 1.5% అంటే 150% పెంచేసి అందులో ఎక్కువగా అదానీ అంబానీలు క్రమంలో ఉన్నటువంటి స్థితిలో భారతదేశం ఉంది. అంటే ఒకప్పుడు అంటే మార్క్సో ఎంగిల్సో మాలాంటి పాఠాలు చెప్పిన సందర్భంలో ఒక 20-60 ఏళ్ళ క్రితం పాఠాలు చెప్పినట్లాగా ఇవాళ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే కొద్ది మందికి పరిమితం అయిపోయి, లిమిటెడ్గా, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కాదు, ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్స్. భవిష్యత్తులో ప్రపంచాన్ని ముందుండి నడిపించే శక్తి, సామర్థ్యము, జనాభా, కార్మిక వర్గము, ఈ 15-35 ఏళ్ల వయసు ఉన్నటువంటి వర్గం భారతదేశంలోనే ఉంది. మీరే ఈ శ్రామిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించవలసిన బాధ్యత ఉంది.